ఆకలిలో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సహాయం ఏముంది చెప్పండి. మీరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటారు కదా, ఈవిడెందుకు భోజనం తీసుకెళ్ళింది అనేసి. అంటే అవ్వని వెళ్ళి అడిగాను, నీకేం కావాలి అని అడిగాను. అవ్వ అయితే నాకు అన్నం కావాలి, ఇంకా అన్నం తినలేదు, ఆకలిగా ఉంది అని చెప్పింది. ఆకలి అన్నది చాలా పెద్ద సమస్య నిజంగానే. అంటే ఆ అన్నం కోసం అంటే కూటి కొరకు కోటి విద్యలు అంటారు కదా. సో అవ్వతాతలు కూడా ఈ విధంగా కష్టపడుతూనే ఉంటారు. సో అవ్వకైతే చిన్న సహాయం, నా చిన్న సహాయం అందించడం వల్ల తన కడుపు నిండుతుంది, అలాగే నాకు హ్యాపీగా ఉంటుంది, అవ్వకి హ్యాపీగా ఉంటుంది అని అనిపించింది అనమాట. కాసేపు కూర్చొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళ సమస్యలన్నీ మనతో చెప్పుకుంటారు. అదేదో మనం తీర్చేస్తామని కాదు, మనం వెళ్ళి వాళ్ళని ప్రేమగా పలకరించిన పిలుపు వాళ్ళకి నచ్చుతుంది. అలాగే వాళ్ళు అంతే ప్రేమగా మనల్ని తిరిగి రిసీవ్ చేసుకుంటారన్నమాట. మీకు ఈ ప్రేమ నచ్చిందా? చూడండి, ఆవిడకి ఆ చిన్న సహాయానికే కాళ్ళ మీద పడే అంత పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడే అంత ఇదిగా ఉంటారన్నమాట. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయండి. మీరు చేయలేకపోతే ఇలాంటి హెల్పింగ్ ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడండి. వాళ్ళు ఇంకొంతమందికి సహాయం చేయడానికి వీలవుతుంది కదా. అందుకే అన్నమాట. వెళ్ళేటప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.